నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ దుమారం హాట్ టాపిక్గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య వాణి పరస్పర ఆరోపణలతో ఇంటిగట్టు రచ్చకెక్కింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ దువ్వెల మాధురితో ఉంటున్నాడని అతని భార్య వాణి, కుమార్తె హైందవి ఆరోపిస్తున్నారు. దీంతో శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నారు. 4 రోజులుగా కార్యాలయం వద్ద 6 బయటనే హాని, హైందవిలు టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. తమ కార్యాలయంలో దువ్వాడ శ్రీను మరో మహిళతో కలిసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడని దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్కిలిలో తమ పరువుకు భంగం కలిగే చర్యలు మానుకోవాలని, అనైతిక చర్యలకు పాల్పడుతున్న దువ్వాడను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వాణి డిమాండ్ చేసింది. దీనిపై మనతో మాట్లాడడానికి మాధవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మాధవి, ఇక దువ్వాడ శ్రీనివాస్కు భార్య వాణి పెట్టిన 5 డిమాండ్స్ ఏంటి? దీనిపై మనతో మాట్లాడడానికి మాధురి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం మాధురి గారు. నమస్కారం. ఓకే, అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి భార్య వాణి పెట్టిన 5 డిమాండ్స్ ఏంటండి? నాకు తెలియదండి ఏం డిమాండ్స్ పెట్టారో. నేను హాస్పిటల్ నుంచి ఇంక ఈ రోజే డిశ్చార్జ్ అయ్యాను. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను ఆవిడ డిమాండ్స్. ఏదో హౌస్ కావాలి, ఈ హౌస్ కూడా కావాలి, ఏదో ఫ్యాక్టరీ కావాలి, ఏదో విన్నాను, అంతే, అంతవరకే విన్నాను. ఓకే, మరి ఇప్పుడు దువ్వాడతో వాణి విడాకులు కోరుకుంటున్నారా? దువ్వాడ ఆస్తిలో ఎంత వాటా అడుగుతున్నారండి? ఆస్తి మొత్తం రాసిచ్చేసి వెళ్ళిపోమని అంటున్నారని విన్నాను. ఓకే ఓకే మాధురి గారు, ఇప్పుడు దువ్వాడ వాణి డిమాండ్లపై ఎమ్మెల్సీ శ్రీనివాస్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? శ్రీనివాస్ గారు ఎలా రియాక్ట్ అవుతారంటే, ఆల్రెడీ ముందు ఒక హౌస్ నుంచి ఆవిడ గెంటేసి, అతను ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమతో ఒక ఇల్లు కట్టుకున్నారండి. ఒక 5 to 8 crores ఖర్చు పెట్టి ఒక మంచి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. చేసుకుని అందులో తన వైఫ్ కి పిల్లలకి ఉంచారు. ఉంచినప్పుడు ఆ ఇంటి నుంచి ఆమె అధికార దాహంతో, అధికార మదంతో అతన్ని ఒక ఆడది ఏం చేసినా చెల్లుతుందనే దీంతో ఇతన్ని బయటికి గెంటేసింది.
గెంటేశాక ఇప్పుడు అతను రోడ్డు మీదకి వచ్చాక వాళ్ళ బ్రదర్ అండ్ నా సపోర్ట్ ఇంకొక కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఇచ్చేయమని డిమాండ్ చేస్తే ఇప్పుడు పాత ఇంట్లోంచి ఎలా తోసేసిందో ఇప్పుడు కొత్త ఇంట్లోంచి అలాగే గెంటేయదని గ్యారంటీ లేదు కదా. అందుకే దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. లేకపోతే తనకి ఆస్తుల మీద అంత ఇదేం ఉండదు, అడగగానే ఆస్తులన్నీ రాసిచ్చేసి ఒక్క ఇల్లు ఎందుకు కట్టుకుని ఉంచుకున్నారంటే తనకంటూ ఒక స్థిర నివాసం ఉండాలి కాబట్టి, తన రాజకీయాల్లో ఉండాలి కాబట్టి, తన ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి, సో ప్రజలకు అందుబాటులో ఉండాలంటే దానికంటూ ఒక గృహం ఉండాలి కాబట్టి ఒక ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉంటున్నారు ప్రజలకు అందుబాటులో. సో అది కూడా ఇప్పుడు ఇచ్చేయాలంటే అతను ఎలా ఇచ్చేస్తారు చెప్పండి. సో అతను ఆ ఇల్లు అయితే ఇవ్వరు. ఓకే, మాధురి గారు ఇప్పుడు వానికి విడాకులు ఇచ్చిన తర్వాత దివ్యల మాధురిని దువ్వాడ వివాహం చేసుకుంటారంటారా? అది అతను నాకైతే ఇంతవరకు ఆ విషయం ఎప్పుడు చెప్పలేదండి. మేమైతే ఇప్పటివరకు ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవుతున్నాం. తనేమి ఇప్పుడు ఆస్తులు రాసి ఇచ్చేస్తాను, ఇచ్చేసాక పెళ్లి చేసుకుంటాను, డైవర్స్ అంత కూడా చెప్పలేదు. మీరే అలా అడుగుతున్నారు, మరి ఎందుకు నాకు ఇవ్వలేదు. ఓకే, మాధురి గారు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించినట్లు వాణి తండ్రిపై పిల్లలకు విషయం నూరిపోసారా? తండ్రి పిల్లకి అవునండి మాధురి గారు. విషపెట్టి ఇచ్చింది అందరూ చూస్తారు కదా, డోర్స్ ఎలా మీరు చూపించారు ఇప్పుడు, డోర్స్ ఎలా పగలగొట్టారు, ఆ తలుపులు ఎలా కోసేశారు, పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని ఎలాగ ఇంట్లోకి చొరబడ్డారు, ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ చూసి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. పిల్లలు కూడా సేమ్ తల్లిలాగే సేమ్ అదే డబ్బు పిచ్చితో అదే అధికారం పిచ్చితో తండ్రిని చంపడానికి కూడా వెనుకాడట్లేదు. ఎక్కడో చూసాం మనం పదవుల కోసం ఇంట్లోనే చంపుకుంటారని ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం డైరెక్ట్ గా. పదవుల కోసం భార్య కన్న పిల్లలే తండ్రిని చంపడానికి చూస్తున్నది ఇక్కడ స్వయంగా చూస్తున్నాం. ఓకే, మాధురి గారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వాణి దువ్వాడ సీన్ మధ్య చర్చల్లో ఆర్థికపరమైన అంశాలు ఏమైనా వచ్చాయి? అన్ని కేవలం ఆర్థికపరమైన అంశాలే వచ్చాయండి. మీరు చూసే ఉంటారు, ఓన్లీ ఆస్తిపరమైన అంశాలే వచ్చాయి. అందుకే ఆవిడ నిన్న క్లియర్ గా టీవీ ఛానల్లో కూడా చెప్పింది, ఆస్తులన్నీ నాకు రాసి ఇచ్చేసి తనకి ఎక్కడ ఉంటే అక్కడ నచ్చితే అక్కడ ఉండమనండి, ఆస్తులన్నీ నాకు రాసేయండి అని చెప్పింది క్లియర్ గా. సో ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే దీంట్లో ఉన్నాయి. ఇంకా ఏ భార్యాభర్తల ప్రేమ గాని, ఒక బంధం గాని, ఒక తండ్రి కూతుల ప్రేమ గాని ఇందులో ఏది కనిపించలేదు. కేవలం ఆర్థిక అపేక్ష మాత్రమే కనిపించింది. ఇంకెందులో ఏ విధమైన ఇది కూడా కనిపించలేదు. ఓకే, మాధురి గారు ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్ పడబోతుంది అనుకోవాలా? దువ్వాడ శ్రీనివాస్ రచ్చకు ఫుల్ స్టాప్ అనేదే ఉండదు. ఎందుకంటే ఆవిడకి ధనదాహం ఏ జన్మకి తీరదు. ఆవిడకి దాహం ఉంటూనే ఉంటుంది. ఈ ఇల్లు ఇచ్చేసి ఇంకో ఇల్లు కట్టుకున్నా అక్కడికి వస్తుంది. సో లీగల్ గా హిందూ సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయమే పెళ్లిని కూడా పెళ్లి ఎంత విలువైందో చూపిస్తూ భార్యాభర్తలు అర్థం చేసుకోకపోతే డైవర్స్ కూడా తీసుకొచ్చింది. డైవర్స్ కూడా హిందూ సాంప్రదాయమే పెట్టింది. సో అతను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ కొరవైంది కాబట్టి వైఫే భర్తను చంపాలనుకుంటుంది కాబట్టి, పిల్లలే నాన్నని చంపాలనుకుంటున్నారు కాబట్టి అతను డైవర్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యారు. ఓకే, మాధురి గారు ఇప్పుడు భార్య వాణి పెట్టిన 5 డిమాండ్స్ ఏంటండి ముఖ్యంగా? నాకు తెలియదండి. ఒక డిమాండ్ అయితే నాకు తెలిసిన డిమాండ్స్ అన్ని ఆస్తులు అతనికి ఉన్నవన్నీ రాసేసి అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ మాధురి గారు. థ్యాంక్ యూ. ఇక ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ దుమారం హాట్ టాపిక్గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి పరస్పర ఆరోపణలతో ఇంటి గుట్టు రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెన్నెల మాధురితో ఉంటున్నాడని తన భార్య వాణి కుమార్తె హైందవి ఆరోపిస్తున్నారు. దీంతో శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నారు. 4 రోజులుగా కార్యాలయం వద్ద 6 బయటనే హాని హైందవులు టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. తమ కార్యాలయంలో దువ్వాడ శ్రీను మరో మహిళతో కలిసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడని దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్కీలలో తమ పరువుకు భంగం కలిగే చర్యలు మానుకోవాలని, అనైతిక చర్యలకు పాల్పడుతున్న దువ్వాడను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వారిని డిమాండ్ చేసింది.